ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు విభిన్న పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్. ముక్కుసూటిగా వాస్తవాలను కుండబద్దలు కొట్టే ఈమెకు అక్కడ ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఆమె ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పలువురు సినీ ప్రముఖుల వారసురాళ్లుగా పరిచయం అవుతున్న వారి సంగతేమో కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోయిన్లుగా పరిచయం అయ్యేవారిని దర్శక నిర్మాతలు, హీరోలు లైంగికంగా వాడుకుంటారని సంచలన ప్రకటన చేసింది. తాజాగా మరోసారి ఆమె అదే మాటను మరలా పేర్కొంది. నాలాంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారిని సినిమా ఫీల్డ్ లో అందరూ వాడుకుంటారు. ఎలాంటి అండదండలు లేకుండా హీరోయిన్లుగా ఎదిగిన వారందరికీ ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఇది పచ్చి వాస్తవం. ఎందుకంటే నన్ను కూడా అలా వాడుకున్నారు. ఆ స్థితిని నేనే స్వయంగా అనుభవించాను. మరికొందరిని ప్రత్యక్షంగా చూశాను. వారి పేర్లు బయట పెట్టదలుచుకోలేదు. నేను నిజాలే మాట్లాడతాను. ఈ విషయం కూడా పచ్చి వాస్తవం కాబట్టే నా వ్యాఖ్యలను తప్పుపట్టే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు అని తెలిపింది. ఇక పద్మావతి చిత్రం కోసం దీపిక 13 కోట్లు అడిగితే కంగనా ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అదేంటని అడిగితే అది తన ఇష్టమని, అంత ఇచ్చుకోగలిగిన నిర్మాతలే తన వద్దకు వస్తారు అని కుండబద్దలు కొట్టింది. తాను త్వరలో చేయబోయే రాణి లక్ష్మీబాయి చిత్రం తనకు క్వీన్ కంటే పెద్ద పేరు తెస్తుందని, ఈ చిత్రంలో తానే గుర్రపు స్వారీ చేయనున్నానని, అందుకోసం జర్మనీలో కఠోర శిక్షణ తీసుకుంటున్నానని వెల్లడించింది. మహిళా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు దంచేవారు నేను స్వేచ్ఛగా చెబుతున్న వాస్తవాలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని సెటైర్ కూడా విసిరింది.